యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన 24 ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం. వైఎస్ జగన్ మనతో కలిసి వచ్చే పార్టీలన్నింటి కలుపుకొని పోరాటం చేద్దాం. రాష్ట్రంలో సాగుతున్న దారుణ కాండను వారికి వివరిద్దాం. ఢిల్లీ ధర్నా తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లోనూ గళమెత్తాలని రాష్ట్రంలోని ఘటనలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విషయంపై పార్లమెంట్లో నినదించాలి. అలా చంద్రబాబు గట్టి హెచ్చరిక పంపాలి. లేకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్టపడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన, గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఈ అరాచకాలు ఒక పార్టీకి పరిమితం కావు. అవి ప్రజాస్వామ్య మనుడికే పెద్ద దెబ్బ. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. యావత్ దేశం దృష్టికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆటవిక పాలన తీసుకెళ్ళాలి. ఈ నెల 24 ఢిల్లీ వేదికగా అన్ని పార్టీలను ఆహ్వానించి అన్ని పార్టీల సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లా అరాచక పాలన, ఆటవిక పాలన చేస్తుంది, ఈ 45 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన, ప్రభుత్వ ఆస్తులపైన, ప్రైవేట్ ఆస్తులపైన ఏ విధంగా దాడి చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ ఆటవిక పాలన ముగించాలంటే రాష్ట్రపతి పాలనే ఒకటే మందు. దీనికి రాష్ట్రపతి పాలన వస్తే తప్ప వీళ్ళు నెరవేరించలేరు, ప్రజాస్వామ్యం బతకదు. ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే పరిమితం కాదు భవిష్యత్తులో అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఇది వాస్తవం. ఇలా అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో కొంతమంది అనుకోవచ్చు ఇది మనకు సంబంధించింది కాదు, అది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్యలో గొడవ, రాజకీయ గొడవ అని. ఇది రాజకీయ గొడవగానే మనం చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇవాళ గొడ్డళ్లతో చంపచ్చు, కొబ్బరి బోండాల కత్తులతో చంపచ్చు, ఇండ్ల మీద సమావేశాలు పెట్టుకుంటే ఎంపీలు ఇండ్లపైన దాడులు చేయొచ్చు, వాళ్ళ కార్లు ధ్వంసం చేయొచ్చు, ఇండ్లు ధ్వంసం చేయొచ్చు, ఆస్తులు ధ్వంసం చేయొచ్చు. కానీ ఇది రేపు ఏమైందంటే, ఇది ఒకసారి చట్టాన్ని చేతిలో తీసుకోవటం ప్రజలకు అలవాటైతే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, గూండాల, రౌడీల పక్కన పెడితే వాళ్ళకు అలవాటు పడితే వాళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోనే ఆగదు. ఇది వాళ్ళకి నచ్చని ఏ వ్యక్తి ఉన్నా, ఏ వ్యవస్థ ఉన్నా ఆ వ్యవస్థ పైన, వ్యక్తులపైన దాడి చేస్తారు, ఆస్తులపైన దాడి చేస్తారు, విధ్వంసం చేస్తారు. వాళ్ళు బతకడానికి ఇది ఒక వృత్తిగా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం బతకదు, రాజ్యాంగం లెక్కలేదు, చట్టాలు లెక్క ఉండదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఏపీలో 45 రోజుల నుంచి. దాన్ని నిలువరించకపోతే ఇవాళ ఒక వైఎస్ఆర్సీపీకే పరిమితం కాదు, అది ప్రజల మొత్తానికి వర్తించింది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు అభాగ్యులయ్యే అవకాశం ఉంది, విధ్వంసాలు జరిగే అవకాశం ఉంది. ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు, ఎవరి మాన వీటికి కూడా, ప్రాణాలకు కూడా రక్షణ ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి దానిపైన అయితే ప్రపంచానికి తెలియజేయాలి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాం, వచ్చిన వాళ్ళని కలుపుకొని పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, పార్లమెంట్లో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. పార్లమెంటు వేదిక కానీ పార్లమెంటు సభ్యులకు కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అసెంబ్లీలో కూడా నిరసన వ్యక్తం చేస్తాం గవర్నర్ ప్రసంగం సందర్భంలో అని చెప్పిండు. ఇది మొత్తానికి అయితే దురదృష్టకరం. ఎందుకంటే 45 రోజులుగా ఒక రాష్ట్రానికి, దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని నేను రాజకీయాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ సీనియారిటీ ఎటుపోయింది, ఆ అనుభవం ఎటుపోయింది, ఆ నీతి నియమాలు ఎటుపోయినాయి, విలువలతో కూడిన రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటాడు. ఇవన్నీ ఎటుపోయినాయి. కార్యకర్తలని కంట్రోల్ చేయలేని పరిస్థితి, లేదంటే బ్యాక్ డోర్లో ఏమైనా కనుసైగలు చేసి దాడులు చేపిస్తారా తెలుగుదేశం పార్టీ నాయకులు? మరి అది చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు రాలేదా? కింద స్థాయిలో రెచ్చగొట్టి దాడులు చేపించే కార్యక్రమం ఇది ఎంతవరకు సబబు, ఇది రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం అనేది కూడా చర్చ జరుగుతుంది. దాన్ని అయితే దేశవ్యాప్తంగా దేశం దృష్టికి తీసుకుపోతాడు, కేంద్రం దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టి హెచ్చరిక పంపినట్టే అర్థం చేసుకోవాలి.